Hello guys, welcome to my channel GK Satotech. సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం రేంజ్ రోవర్ వాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పెసిఫికేషన్స్ అండ్ మన టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే వారు ఆ కార్ వాడుతున్నారో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడటైతే ప్లీజ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తారు, బ్లాక్ చేయండి. ఓకే, సో గైస్ ఈరోజు ఏం చేద్దామంటే మన పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు కదా, ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో వాళ్ళ కార్ కంపారిజన్ చేద్దాం. ఓకే, ఇద్దరికి చాలా కార్స్ అనేది పిచ్చి బాగుందనమాట. సో వాళ్ళ కార్లలో ఏదైతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అండ్ గ్యారేజ్ అని చెప్పి చూద్దాం. ఓకే, సో లెట్స్ గో అండ్ వీడియో. సో ఫస్ట్ ప్రభాస్ గారి కార్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్లో ప్రభాస్ గారి కార్ వస్తుంది 2022లో అండ్ ల్యాంబోర్గిని అవెంటాడోర్ రోడ్స్టార్ అనమాట. సో ల్యాంబోర్గిని అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు, వరల్డ్ ఫేమస్ కార్ అది ల్యాంబోర్గిని. అండ్ రీసెంట్లీ సార్ పర్చేస్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసి 6 crores, స్టార్టింగ్ 6 crores అనమాట అది. ఓకే, అండ్ ఫ్యూల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అది. అండ్ మైలేజ్ వచ్చేసి సిటీలో 3.10 కిలోమీటర్స్ ఇస్తుంది, 3.22 లైక్ దాట్. అండ్ దాని లాంగ్ అయితేనే మాత్రం 7 to 6 kilometers ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ దాని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి సీసీ వచ్చేసి 6498 cc. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్ ఉంటుందో. దాన్ని 3 secondsలో 100 kilometers పోయేంత స్పీడ్ ఉందన్నమాట. ఓకే, దాని సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 2 members కూర్చోవచ్చు. అంత పెద్ద కార్ అయినా 2 members కూర్చోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీని ఫ్యూల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అని చెప్పుకున్నాం కదా, అదనమాట. సో ఒకవేళ దీనిది ఫుల్ స్పెసిఫికేషన్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ దాని ల్యాంబోర్గిని గురించి ఒక పెద్ద వాటి స్పెసిఫికేషన్స్, లోన్స్, ఈఎంఐస్, ఎవ్రీథింగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ కార్ వస్తుంది రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్. రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాపెస్ట్ కార్ అండ్ ఆల్రెడీ విఐపీస్, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు వాడుతుంటారు అనమాట. సో రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ దాని ప్రైస్ వచ్చేసి 8 CR to 9 CR అంటే 10 CR బిట్వీన్లో ఉందన్నమాట దీన్ని. సో కాకపోతే ప్రభాస్ ఉన్న కార్ కాస్ట్ వచ్చేసి 8 నుంచి 9 CR కాస్ట్ అనమాట ఫ్యాంటమ్. దాంట్లో టైప్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. దాంట్లో పెట్రోల్ అని చెప్పి, డీజిల్, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి వేరియేషన్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో నెక్స్ట్ వస్తుంది కార్ జాగ్వార్ XJL. దాని ప్రైస్ వచ్చేసి 2.87 crores అనమాట. సో గైస్ దేశం తెలిసిందే, జాగ్వార్ అంటే ఆబ్వియస్ టాటా కంపెనీ హైర్ చేసుకుంది అనమాట. సో నెక్స్ట్ వస్తుంది BMW X5. సో దాని ప్రైస్ వచ్చేసి 80 lakhs. నాకు తెలిసి ప్రభాస్ సార్ దగ్గర ఉన్న లోయెస్ట్ కార్ ఇదే అనుకుంటా, బికాస్ ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద కార్సే ఉన్నాయి కాబట్టి నాకు అనిపించింది. ఓకే, సో నెక్స్ట్ మన స్టైలిష్ అల్లు అర్జున్ గారు వస్తున్నారు. సో వారి కార్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సార్ దగ్గర ఉన్న కార్ ఏంటంటే రేంజ్ రోవర్ వాక్ 2.13 CR. ఈ బేసిక్ 66 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని 2.13 crores అంటే నాకు తెలిసి టాప్ ఎండ్ కార్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి హమ్మర్ H2. హమ్మర్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి కార్స్. ఎగ్జాంపుల్ మన ధోని సార్ దగ్గర ఉంది. ఈరోజు ధోని సార్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే ధోని సార్, మే గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మాకు ఇండియాకి ఎంతో పేరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నెక్స్ట్ వస్తుంది వాల్వో XC90 T8 అనమాట. సో వాల్వో XC90 కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్, నేను పర్సనల్గా చూసిన అనమాట కార్. సో 1.31 CR ప్రైస్ దాని వచ్చేసి. నెక్స్ట్ కార్ వచ్చేసేమో జాగ్వార్ XJL ప్రభాస్ సార్ దగ్గర కూడా ఉంది, అల్లు అర్జున్ సార్ దగ్గర కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వస్తున్న కార్ BMW X6M Sport, వన్ ఆఫ్ ది టాపెస్ట్ కార్ సార్ దగ్గర ఉన్నది కార్ కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 92.2 lakhs సంథింగ్. ఓకే, సో దీంట్లో టైప్స్ మోడల్స్ ఉంటాయి. ఇవి దగ్గర 130, 150 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి క్రోర్స్. బట్ సార్ ఇప్పుడు అది కార్ ముందు వాడేటోడు అరౌండ్ ఆర్య ఫిలిం అట్లా వచ్చినప్పుడు, ఆర్య 2 లైక్ దట్. ఇప్పుడు అది కార్ అమ్మేసినట్టు ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కార్ వస్తుంది మెర్సిడీస్ GLE 350D. ఇది కూడా టాపెస్ట్ కార్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 75 lakhs. సార్ కూడా ఇదే ఒకటి తక్కువ కార్ అనుకుంటా నా దగ్గర ఉన్నది ప్రైస్, ఎందుకంటే స్టార్టింగ్ 75 lakhs అనిపిస్తుంది కాబట్టి. ఓకే, అండ్
అల్లు అర్జున్ కార్ నెంబర్ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కార్స్కి 666 ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గమనించండి, కార్స్ వెళ్ళినప్పుడు కానీ బయట చూసినప్పుడు 666 నెంబర్ ఉంటుంది కార్ ప్లేట్. ఓకే, అదే మన ఎన్టీఆర్ గారి కార్ అయితే ఆల్మోస్ట్ అన్ని 999s ఉంటాయి అనమాట. సో ఎవరి కార్స్ మీకు బాగా నచ్చినాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో గాయస్, ఇంకా ఎన్నెన్నో ఏదైనా కార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్పెసిఫికేషన్ కావాలి, దాని డౌన్ పేమెంట్, ఈఎంఐ కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ బాక్స్లో ఆ ప్రత్యేక కార్ గురించి టైప్ చేసి నేమ్ ఇవ్వండి. డెఫినెట్లీ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో గైస్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.